In this video, we will discuss about the subject antenna and wave propagation. ఈ యాంటీనా వేవ్ ప్రాపగేషన్లో మనం ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి యాంటీనా బేసిక్స్ అండ్ డైపోల్ యాంటీనా. ఫస్ట్ దీని యొక్క ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాం. ఫస్ట్ యాంటీనా అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్ ఏంది, ఆ యాంటీనా అనేది మనం ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి, ఇవన్నీ అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీవీకి మనం యాంటీనా సెట్ చేస్తాం. అంటే మనము బిల్డింగ్ పైన మనకు ఒక టవర్ మాదిరి ఉంటుంది కదా, డిష్ గొడుగు మాదిరి ఉంటుంది కదా, లైక్ అంబ్రెల్లా మాదిరి ఉంటుంది కదా, దాన్ని మనం యాంటీనా అంటాం. అంటే టీవీ నుంచి మనకు వైర్తో అంటే కేబుల్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ట్రాన్స్మిషన్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ అంటాం, లేదా కేబుల్ ఆర్ వైర్ అంటాం. ఈ వైర్తో మనం యాంటీనా అనేది మనము హౌస్ పైన అనేది మనం ప్లేస్ చేస్తాం కదా, ఇక్కడ యాంటీనా అనేది వర్క్ అయ్యి మనకు టీవీ అనేది వస్తుంది అనమాట. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే ఏందో చూద్దాం. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ 2 types, వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్. వైర్డ్ కమ్యూనికేషన్లో చూడండి, వైర్డ్ కమ్యూనికేషన్లో ట్రాన్స్మిటర్, రిసీవర్, ఛానల్ అనమాట. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఇన్ బిట్వీన్ ఛానల్ అంటే ఏంటంటే ఈ ట్రాన్స్మిటర్కి రిసీవర్కి ఉన్న మిడిల్లో ఉన్న డిస్టెన్స్ని మనం ఛానల్ అంటాం. అంటే ఈ వైర్డ్ అన్నారు కదా, అంటే వైర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అనేది మనకు రన్ కావాలి అనుకోండి. ఫ్యాన్ అనేది రన్ కావాలంటే మనం ఏంది, ఇక్కడ పవర్ సప్లై ఇస్తాం, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పవర్ సప్లై ఇస్తే మనకు ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. పవర్ సప్లై అనేది ఎలా ఇస్తాం, త్రూ వైర్ ఆర్ కేబుల్. ఈ వైర్ని కేబుల్ని మనం ఏమంటామంటే ఛానల్ అంటాం అనమాట. ఇది మనకు వైర్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఛానల్ అంటే ఏంది, వైర్ అనేది ఛానల్ అనమాట. ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేదానికి వైర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అదే నెక్స్ట్ వైర్లెస్. సెకండ్ టైప్ వచ్చేసి వైర్లెస్. వితౌట్ ఎయిర్ ద పవర్ ఆర్ ఎనర్జీ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ట్రాన్స్మిటర్కి వచ్చేసి యాంటీనా ఉంటుంది, అది వచ్చేసి ట్రాన్స్మిటింగ్ యాంటీనా. రిసీవర్కి వచ్చేసి యాంటీనా ఉంటుంది, అది వచ్చేసి రిసీవింగ్ యాంటీనా. ఇక్కడ ఈ రెండు అనేది వితౌట్ వైర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అది ఎలా పాసిబుల్ అంటే ఛానల్ మీడియం ఉంది కదా, ఇక్కడ ఈ మిడిల్లో వచ్చేసి మనకు ఛానల్ అనేది ఏమి ఉండదు, అంటే ఫ్రీ స్పేస్ లైక్ ఎయిర్ అనమాట. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. ఈ మిడిల్లో వితౌట్ ఎయిర్ కాబట్టి ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఈ యాంటీనా ఉంటుంది కదా, ఈ యాంటీనా అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా అనేది మనకి సిగ్నల్ని ఇక్కడ నుంచి ఇక్కడ రిసీవింగ్ యాంటీనాకి పాస్ చేస్తుంది త్రూ ద ఛానల్. ఏంది, ఫ్రీ స్పేస్ నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయ్యి మనకు ఇక్కడ రిసీవర్కి ఇస్తే మనకు ఆ రిసీవర్ అనేది ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకుంటుంది, లేదా పవర్ని గెయిన్ చేసుకొని ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది వైర్లెస్, ఇది వైర్డ్ కమ్యూనికేషన్. ఈ ట్రాన్స్మిషన్ అండ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఏం చేస్తుందంటే మనకు ట్రాన్స్మిటర్ దగ్గర ఎలక్ట్రిక్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఇక్కడ యాంటీనా దగ్గరకు వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్. ఎలక్ట్రికల్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఈ ప్రాసెస్లో. ఇక్కడైతే రివర్స్. ఫస్ట్ యాంటీనా కదండి, ఇక్కడ ఏంది, ఫస్ట్ ట్రాన్స్మిటర్, నెక్స్ట్ ఎండ్ విత్ యాంటీనా. ఇక్కడ స్టార్ట్ విత్ యాంటీనా, ఎండ్ విత్ రిసీవర్. ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఏంది, స్టార్ట్ అయితే మనకు ఈఎం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ టు ఎలక్ట్రికల్ ఫామ్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎలక్ట్రికల్ ఫామ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ టు ఎలక్ట్రికల్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ అనమాట. ఇది వైర్లెస్. ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ ట్రాన్స్మిటర్లో ఒకటి ఉంటుంది. ట్రాన్స్మిటర్లో ఏంటంటే మనకు చూడండి, ఇక్కడ ట్రాన్స్మిటర్లో వచ్చేసి ఆర్ రిసీవర్, ఈ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఈ రెండు ఉన్నాయి కదా. దీనికి ట్రాన్స్మిటర్ వచ్చేసి, దీనికి హార్ట్ వచ్చేసి ఏంటంటే మాడ్యులేటర్ అనేది మనకు హార్ట్ అనమాట. ట్రాన్స్మిటర్ హార్ట్ వచ్చేసి మాడ్యులేటర్. ఈ మాడ్యులేటర్ అనేది ఏం చేస్తుందంటే, మాడ్యులేటర్ ఇస్ ఎ డివైస్ విచ్ యాంప్లిఫైస్ ద ఇన్పుట్ సిగ్నల్. మాడ్యులేటర్ అనేది ఒక డివైస్.
ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ సిగ్నల్ని మనకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ సిగ్నల్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే మాడ్యులేటర్ అంటాం. ఇక్కడ వచ్చేసి దీనికి హార్ట్ వచ్చేసి మనకి డీమాడ్యులేటర్. ఇక్కడ ఏం చేస్తుంది, ఈ డీమాడ్యులేటర్ అనేది మనకి ఇక్కడ రిసీవర్లో ఉంటుంది అనమాట. సేమ్ ఈ రెండు హార్ట్ ఇవి ఇంపార్టెంట్. మేబీ గేట్ ఎగ్జామ్స్లో కానీ అలా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఇవి, లేదా ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి కదా మనకు బిట్ ఎగ్జామ్స్లో, అక్కడ కూడా ఇది అడగచ్చు అనమాట. దీనికి హార్ట్ వచ్చేసి మాడ్యులేటర్, దీనికి హార్ట్ వచ్చేసి రిసీవర్కి వచ్చేసి డీమాడ్యులేటర్ అనమాట. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైర్డ్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్. వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది మనకి బేస్డ్ ఆన్ రిలేషన్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి వైర్డ్ కమ్యూనికేషన్. మొత్తం వైర్డ్ కమ్యూనికేషన్ దేన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ సర్క్యూట్ థియరీని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. ఏది వైర్డ్ అయితే. అదే వైర్లెస్ అయితే బేస్డ్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ రెండు దాంట్లను బేస్ చేసుకొని ఇక్కడ వైర్లెస్ అనేది వర్క్ అవుతుంది. అదే వైర్డ్ అయితే మనకు సర్క్యూట్ థియరీని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట దాని యొక్క కమ్యూనికేషన్ అనేది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. Thank you. Please like and subscribe my channel. Thank you.